Hi everyone. All right. 1 week లో లిటరలీ 15.5K ప్లస్ వ్యూస్ నేను లిటరలీ సంపాదించాను. అండ్ ఎస్, దీస్ ఆల్ ఆర్ కంప్లీట్లీ ఆర్గానిక్. అసలు ఎలా చేశాను, అసలు ఎలా వచ్చింది నాకు అన్నది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇట్స్ అ వెరీ స్మాల్ వీడియో. డెఫినెట్లీ డోంట్ మిస్ అవుట్ till the end of the video. మీరు కూడా ఎన్నో కొన్ని నేర్చుకుంటారు. ఆల్ రైట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఫస్ట్. Hi everyone and welcome to the channel Millionaire Daddy and I am Pavan. Alright, first thing, let me make it very clear. Last Sunday నేను ఫస్ట్ వీడియో అన్నది నేను నా వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేశాను. అండ్ అగైన్ టుడే సండే ఇప్పటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ హ్యావ్ టచ్ 15.5K ప్లస్ వ్యూస్ అన్నది. అది ఎలా అన్నది నేను లెట్ మీ టెల్ యూ. నేను ఎందుకు ఆర్గానిక్ అన్నది కూడా నేను మళ్ళీ చెప్తాను. దీంట్లో కొంతమంది అంటారు దీంట్లో ఏముంది 15K అన్నది ఎవరికైనా వస్తుంది, ఒక్క వీడియోతోనే వస్తుంది అంటే లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, నువ్వు ఎప్పుడైనా ఒక ట్రెండింగ్ మ్యూజిక్స్ కానీ ట్రెండింగ్ వాయిసెస్ కానీ దాని వెనక చేస్తే నీకు ఈజీగా రీచ్ అన్నది వస్తుంది. బట్ అగైన్ ఆ రీచ్ అన్నది వెరీ టెంపరీ. సో నేనేం చేశాను అంటే, నేను స్టార్టింగ్ నుంచి ఎలా అయితే కన్సిస్టెంట్గా నా వీడియోస్ చేద్దాం అనుకున్నాను దాని బ్యాక్ సైడే ఉన్నాను, అవే వీడియోస్ చేస్తున్నాను. సో దట్ ఐ నో ఇట్ విల్ బి వెరీ స్లో, బట్ ఐ నో ఎండ్ టైమ్ ఆ సాటిస్ఫాక్షన్ ఉన్నది వేరు ఉంటుంది. ఐ టెల్ యూ దట్ వై. సెకండ్ థింగ్ వచ్చేసి, నేను అసలు మిస్టేక్సే చేయలేదంటే ఐ డిడ్ వెరీ వెరీ బ్లండర్ మిస్టేక్స్. లెట్ మీ టెల్ యూ వాట్ దే ఆర్. నేను 3 బ్లండర్ మిస్టేక్స్ చేశాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి, నా రిటెన్షన్ నేను చూసుకుంటున్నప్పుడు నా అనలిటిక్స్లో 36, 37, 30, 25 అలా ఉంది. సో బేసికల్ ఇదేంటి అంటే, నువ్వు 1 minute పోస్ట్ చేసినా కానీ వీడియో అన్నది డ్యూరేషన్ చాలా తక్కువ సేపు చూస్తున్నారు. అంటే నా హుక్ పాయింట్స్ అంతా గ్రాబీగా లేవు. ఐ నీడ్ టు పుట్. సో ఆబ్వియస్లీ నాకు తెలుసు, ఎందుకంటే ఇవన్నీ ఇట్స్ మోర్ ఓవర్ లైక్ అన్ ఇంట్రడక్షన్ వీడియో చేశాను ఫస్ట్ అంతా. దాంట్లో హుక్ పాయింట్స్ ఏమని పెడతాం మనం కూడా. లివింగ్ దిస్ ఎపార్ట్, సెకండ్ మిస్టేక్ నేను ఏం చేశానంటే, ఆ ఫస్ట్ లాంగ్ ఫామ్ వీడియోస్ కూడా ఐ డిడ్ లిటరలీ 28 minutes, 20 minutes, 19 minutes. సో అంత టైం డ్యూరేషన్ వల్ల వ్యూస్ అన్న తక్కువ వచ్చాయి. థర్డ్ వెరీ 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 బ్లండర్ మిస్టేక్ ఏంటి అంటారా? లెట్ మీ టెల్ యూ. 3 వీడియోస్ నేను డిలీట్ చేశాను. ఎస్, విత్ ఇన్ సింగిల్ డే నేను ఆల్మోస్ట్ 3 వీడియోస్, ఐ థింక్ ఇట్స్ ఆన్ వెనస్డే, నేను 3 వీడియోస్ డిలీట్ చేశాను, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ బ్లండర్ మిస్టేక్. అది చేయకూడాల్సింది. ఎందుకంటే వీడియో మనం ఎప్పుడైనా డిలీట్ చేస్తుంటే ఇట్స్ లైక్ యూట్యూబ్కి ఏమనిపిస్తుంది అంటే వీఆర్ నాట్ దట్ ట్రస్ట్ వర్తీ. ఎందుకంటే యూట్యూబ్ ఎప్పుడైనా ఏం చేస్తుందంటే, మనం వీడియో పోస్ట్ చేయగానే దాన్ని వీళ్ళు రికమెండేషన్స్కి పంపుతుంది. సో వాళ్ళు ఎప్పుడైతే దాని మీద ట్యాప్ చేస్తారో వీడియో ఓపెన్ అవ్వదు. సో ఇట్స్ లైక్ మనం మోసం చేస్తున్న ఫీల్ వస్తుంది వాళ్ళకి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ యూట్యూబ్ ఆల్గరిథం అన్నది ఆగిపోతుంది అక్కడితో. అగైన్ నువ్వు 0 నుంచి 100కి మళ్ళీ లేపాలా యూట్యూబ్ని. సో దిస్ ఈజ్ హౌ ద అల్గారిథం వర్క్స్, రైట్? సో ఈ బ్లండర్ మిస్టేక్ నేను చేశాను. అది చేయకపోయి ఉంటే డెఫినెట్లీ ఐ మైట్ హ్యావ్ యాడెడ్ అనదర్ 3 to 4K వ్యూస్ ఇన్ టు మై అకౌంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ 4 to 5 వీడియోస్ అవి నేను తీసేసినవి. సో ఎస్, సో దీస్ ఆర్ ద 3 మెయిన్ బ్లండర్ మిస్టేక్స్. మీరు డెఫినెట్గా చేయొద్దు. అండ్ వన్ సజెషన్ ఫ్రమ్ మై ఎండ్, ఒకవేళ నువ్వు కూడా క్రియేటర్ నాలాగే వెరీ న్యూ అయితే, వన్ స్మాల్ సజెషన్ ఫ్రమ్ మై ఎండ్, ట్రెండ్ వెనక అస్సలు వెళ్ళకండి. ట్రెండింగ్లో ఉంది కదా దానికి వెనక వెళ్తే ఆ వీడియోకి వరకు మీకు రావచ్చు, బట్ అగైన్ నువ్వు ఎప్పుడైతే నీ రియాలిటీకి వచ్చి నీవు ఏదైతే చేద్దాం అనుకున్నా అది చేస్తే నీకు వ్యూస్ రావు. సో మేక్ ష్యూర్ ట్రెండ్ వెనక వెళ్ళకండి అండ్ గో విత్ ద కాన్స్టెంట్ వాట్ ఎవర్ యు ఆర్ గుడ్ అట్, అదే చేసుకుంటూ వెళ్ళండి. ఆ టైంకి అది హిట్ అవుతుంది. డెఫినెట్లీ యూ విల్ గెట్ ద సక్సెస్. అండ్ ఈ వీడియోస్ అన్నది ఎవ్రీ వీక్లీ సండే నేను ఒక రివ్యూ వీడియో పోస్ట్ చేస్తాను. సో మీకు కూడా అర్థమవుతుంది నా వీడియోస్ ఎవ్రీ వీక్ నా అకౌంట్ అసలు ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అన్నది. అండ్ ఐ హోప్ దిస్ విల్ బి అన్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఫర్ యూ. అండ్ మేక్ షూర్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యాపీ వీకెండ్, బాయ్.